సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మార్చ్ 7న నారీ మూవీ మన ముందుకు రాబోతోంది. సో ఇప్పటికే ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ని అందుకున్నాయి. సో నారీ ద ఉమెన్ కింద ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. సో ఏంటి అసలు ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ ఏనా, ఇంకా ఏమన్నా లేయర్స్ ఉండబోతున్నాయా? మామూలుగా మనం ట్రైలర్ అవి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, సో ఆడవాళ్ళ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ లేదా వాళ్ళ మీద జరిగేటటువంటి దాడులు, సో ఈ కోణం మనకి కనిపించింది. ఇది కాకుండా ఇంకా ఏవైనా కోణాలు ఉన్నాయా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు మనం మాట్లాడతాము. సో ఆ విషయాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ అయినటువంటి ఆమని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ఆమని గారు. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. వాళ్ళు చెప్పేయచ్చు మనందరి ఫేవరెట్ అని చెప్పి మీ విషయంలో. అందరికీ నచ్చుతారు, కొంతమందికి నచ్చరు అన్న ఇది కూడా ఉండదు, అసలు అందరికీ నచ్చేస్తారు. ఫైన్ అండి. సో నారీ మూవీ చాలా రోజుల తర్వాత, అంటే అఫ్కోర్స్ మీరు సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు కానీ, సో ఇందులో అయితే ఇంకా కంప్లీట్ ఇంకా ఫుల్ లెంత్ రోల్లో చూడబోతున్నాం అని చెప్పి అనుకోవచ్చు. సో ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు నారీ మూవీ? చాలా మంచి క్యారెక్టర్ అండి. నేను ఇప్పటివరకు చాలా వెరైటీస్ క్యారెక్టర్స్ చేశాను. చాలా నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. సో ఇది ఒక డిఫరెంట్ రోల్ అనమాట. ఒక రివెంజ్ అని చెప్పలేను, అంటే సొసైటీకి ఒక మంచి చెప్పాలి, ఈ సొసైటీకి దగ్గరగా ఉంటాయి, అంటే మనకు సమాజంలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ కన్నీ దగ్గరగా ఉంటుంది ఇట్లా ఉన్న సీన్స్ అన్నీ. ఒక 13 ఏళ్ళ అమ్మాయి నుంచి 20 ఏళ్ళు అమ్మాయిలు ఉన్న ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. సో దీంట్లో ఉన్న కంటెంట్ నాకు నచ్చింది, అలాగా ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ఓకే, ఏదైనా కనెక్ట్ అయ్యారా అండి ఏమన్నా విషయానికి? ఎంటైర్ సినిమాలో అన్ని కథ కానీ సీన్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఓకే, యా. ఫస్ట్ మీకు స్టోరీ చెప్పినప్పుడు ఐ థింక్ చాలా ఎమోషనల్గా ఉంటుంది మూవీ అని అయితే అర్థమయ్యింది. సో మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు మీలో కలిగిన ఆ ఎమోషన్స్ ఏంటండి? ఈ కథలో ఉన్న ఒక సన్నివేశాలు అంటే, ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న ట్రెండ్ కానీ ఇప్పుడు జనాలు ఎలా ఉంటున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, సో దానికి కనెక్ట్ అయ్యే సీన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో అవన్నీ నాకు కొంచెం ఎమోషనల్ ఉంది ఈ సినిమాలో, రొమాన్స్ ఉంది, అట్ ఎ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉంటాయి. ఒక ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. సో ఓన్లీ ఆడవాళ్ళకి అలా ఏం లేదు, కమర్షియల్ మూవీయే. సో ఆ కమర్షియల్ మూవీలో కూడా ఒక మంచి మెసేజ్ కానీ, అంటే ఆడవాళ్ళు ఏం చేయాలి, మగవాళ్ళు ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఓకే, సినిమాలో ఈ మగాడేంట్రా బుజ్జి అని పాపం మగాళ్ళని తిట్టేస్తున్నట్టున్నారు, చూస్తారా మగవాళ్ళు సినిమా? చూడాలి, ఎందుకంటే మగవాళ్ళు ఏంట్రా బుజ్జి అంటే ఎందుకు నా మగాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అని దానికోసం చూడాలి. అంటే అది మగవాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళు కొంతమంది ఇప్పుడు అంటే ఎంటైర్ మగవాళ్ళకి నేను చెప్పట్లేదు, ఒక కొంతమంది ఇప్పుడు 100%లో 99% అది 1% ఉంటుంది కదా, సో వాళ్ళకి ఆ పాట అనమాట అంతే. ఓకే, సో చూసారు కదండి, మొత్తం మగవాళ్ళందరినీ ఉద్దేశించి కాదు. మగవాళ్ళు కొంతమంది లేజీ ఉంటారు, మళ్ళీ పేరెంట్స్ మాట వినరు, మళ్ళీ స్టూడెంట్గా ఉన్నాడు అల్లరి చేస్తుంటారు, మళ్ళీ ఎక్కడో వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఆ సాంగ్ అనమాట అంతే. ఓకే, హ్యాపీగా మగవాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని చూడొచ్చు అంటారు. పాపం అందరినీ ఏం తిట్టాం, ఎందుకు తిడతాం మనం, ఎందుకంటే మగవాళ్ళు ఎంతో సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మన బయట కానీ ఇండస్ట్రీలో కానీ మన సినిమా ఇండస్ట్రీలో కానీ. మగవాళ్ళు మనం ఎలా తిడతామని, తిడితే ఉందా? అండ్ ఆ ట్రైలర్లో కూడా అమ్మాయి పాప నిత్యశ్రీ తను చెప్తుంది ఆ డైలాగ్ అంతా, అది కూడా బాగా వైరల్ అవుతూ ఉంది. అసలు ఆడపిల్లగా పుట్టకూడదని మగవాళ్ళ పుట్టాలని చెప్పి ఉంది నాకు. అంటే తన ఫీలింగ్స్ అనమాట, తన ఫీలింగ్స్ ఏంటంటే మగాడుకున్న స్వేచ్ఛ, మగాడుకున్న ఫ్రీడమ్ ఆడవాళ్ళకి లేదు కదా అని. అది నిజమే కదా, కొంచెం ఆడవాళ్ళంటే మనమే పేరెంట్సే ఇంట్లో, అమ్మాయిలంటే బయటకు ఏ జాగ్రత్త, త్వరగా వచ్చేయి, త్వరగా ఎక్కడ వెంటనే ఫోన్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అమ్మా, ఏం చేస్తున్నావు, ఎక్కడ
అది ఉంటుంది కదా. సో ఆ స్వేచ్ఛ మగ పిల్లలైతే ఏం కాదులే, అవును. వస్తాడు, అవును. ఏమవుతుంది, ఏముంటుంది అని. సో అక్కడ అమ్మాయి ఫీల్ అవుతుంది, మనం కూడా అలా ఫ్రీడమ్గా ఎందుకు ఉండలేము, ఎందుకు ఇలా మనకే ఎందుకు ఈ కష్టాలన్నీ అనేది అమ్మాయి ఫీలింగ్స్తో చెప్పే ఆ డైలాగ్స్ అన్నమాట అది. ఓకే. సో, మీకెప్పుడైనా రియల్ లైఫ్‌లో అనిపించిందా అండి? అసలు డబ్బా ఆడవాళ్ళకి ఆడదానికి పుట్టందుకే ఏదన్నా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొచ్చింది. అసలు నేను గూడా ఎప్పుడైనా మగాడిగా పుడితే బావుండేది. ఈ ప్రాబ్లమ్స్ ఏం అది లేకుండా ప్రతి ఒక్క ఉండేవి అని. ఆడదానికి అనిపిస్తుందండి. ఏదో ఒక టైంలో ఏదో ఒక స్టేజ్‌లో వాళ్ళకి అనిపిస్తది. ఎక్కడో అక్కడ వెక్స్ అయ్యి అంటారు. సో నాకనే కాదు, ప్రతి ఒక్క ఆడదానికి అనిపిస్తుంటుంది. ఓకే. ఈవెన్ నేను చెప్పేది ఒక 12 ఇయర్స్, 13 ఇయర్స్ నుంచి ఆడది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తన లైఫ్. అక్కడి నుంచి ఎండ్ దాకా ఏదో ఒక టైంలో అనిపిస్తది కదా! హ్మ్. అనిపిస్తది. సో, మీకు కూడా ఏదో ఒక టైంలో అనిపిచ్చింది అలా మగాడిగా పుడితే బావుండు నేను గూడా అని అనిపిస్తది. అనిపిచ్చిందా? ఓకే. ఫైన్. అండ్ మాకు ఆమని గారంటే ఎప్పుడు చాలా సాఫ్ట్‌గా, చక్కగా ఏదో మా ఎదురింట్లో ఉండేవారిలాగా, పక్కింటో ఉండేవారిలాగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇదే ఒక ఫీలింగ్. దీంట్లో ఫైట్స్ అవి గూడా చేసేసినట్టున్నారు. ఫైట్స్ అంతా ఏం లేదు. హ్మ్. రివెంజ్ కూడా కాదు. అంటే ఒక తల్లి, ఒక వైఫ్‌గా, ఒక తల్లిగా, తండ్రికి కూతురుగా తను ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎలా ఆన్సర్ చేయాలి వాళ్ళకి? ఎలా జస్టిఫై చేయాలనేది ఈ క్యారెక్టర్ అనమాట. అంతే తప్ప ఫైట్స్ ఫైట్స్ అంతా అవి ఏం ఏం లేదు. లేదు. అదంతా ఏదో ఏం లేదు. ట్రైలర్‌లో అలా కత్తి పట్టుకొని అది ఇది ఉంటేను అంటే అది ఆ ఉంది. సీన్‌కి సంబంధించింది అనమాట. ఆ ఓకే. సీన్‌లో ఆ సిట్యుయేషన్‌లో అలా చేయాల్సొస్తది. ఓకే. అంతేగాని మొత్తం భారీ ఫైట్స్ అదే. అది చాలా మంది గివెంజ్ హ్మ్. హ్మ్. ఉంది. అది రివెంజ్ అనేది సినిమా చూస్తే తెలుస్తది మీకు. నేను ఓకే. చెప్తే బావుండదు. ఓకే. ఓకే. ఎందుకు కత్తి తీయాల్సొస్తది? ఎందుకు అలా చేయాల్సొస్తదనేది సినిమా చూస్తే తెలుస్తది. ఓకే. ఫైన్. సో, ఇంకా ఏమేం లేయర్స్ చూడొచ్చండి మూవీలో? మీరు ఏ యాంగిల్‌లో అయినా మీరు ఈ సినిమా చూడొచ్చు. ఓకే. అన్ని యాంగిల్స్ కూడా ఈ సినిమా కంప్లీట్ బావుంటది. ఫ్యామిలీ అందరూ కంప్లీట్ ఫ్యామిలీ కూర్చొని హ్మ్. నీట్‌గా, హెల్తీగా కూర్చొని డీసెంట్ మూవీ ఇది చూడొచ్చు. ఓకే. అండ్ 'నిషిలో శశిల' సాంగ్ చాలా మందికి నచ్చింది అసలా పాట. మీకెలా అనిపించింది? నా లిరిక్స్ అది అసలంటే వింటుంటేనే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ కావచ్చు, గూస్ బంప్స్ కావచ్చు అలా అనిపించింది. ఒక మీనింగ్‌ఫుల్ ఉన్న సాంగ్ అది. మంచి అలా మీరు లిరిక్స్ చూసారంటే చాలా బావుంటది. ఆ ట్యూన్ గానీ, లిరిక్స్ కానీ అందరకు ఇంకొకసారి విందామా అనిపిస్తది. పిక్చరైజేషన్ కూడా చాలా చేశారు డైరెక్టర్ గారు. ఆహ్, అది అంటే స్కూల్ ఫంక్షన్‌లో అలా స్టేజ్ మీద పాడుతున్న సాంగ్ అయినా కూడా అందరికి హార్ట్ టచింగ్ సాంగ్ అదనమాట. హ్మ్. ఫైన్. అండ్ అబౌట్ ద డైరెక్టర్. సో, డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారండి? మీకు నరేట్ చేసిన దగ్గర నుంచి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం. ఎందుకంటే మనకు నరేట్ చేసేటప్పుడు మనకొక విజువలైజేషన్ ఉంటుంది. సో, అది ఎగ్జిక్యూషన్‌కెళ్ళేటప్పుడు ఎలా తీస్తారబ్బా! ఏం చేస్తారబ్బా! అని కొన్ని డౌట్స్ ఉంటాయి గదా! మీరు చెప్పింది అన్నీ వచ్చింది నాకు. ఆ! ఆయన చెప్పేప్పుడు నిజంగానే ఒక ఆహ్, ఆ విజువలైజేషన్ బావుండింది నాకు. బావుంది ఆయన చెప్పే రీతి గాని, ఇలాగే ఉంటది. ఇది తీస్తాడు, ఇలాగే చేస్తాడని. తర్వాత షూట్‌కెళ్ళక ముందు చెప్పేదొకటి, చేసేదొకటి చాలామంది ఉంటారు. హ్మ్. చెప్పేప్పుడు చాలా అద్భుతంగా చెప్తారు. చేయప్పుడు ఏముండదు. వాళ్ళకి అసలు కొంత అంటే అది విషయం ఎలాగా చేయాలి, వాళ్ళకది ఆ కథని ఎలా కన్వే చేయాలని తెలియక కొంతమంది అందుకనే ఆ కథ ఫెయిల్యూర్ అవుతుంటాయి. హ్మ్. సో, నేనది కొంచెం భయపడ్డాను. ఎందుకంటే నేను ఆహ్, ఆయన ఫస్ట్ కొత్త డైరెక్టర్ కదా! చు చు చూడాలి అని. బట్ ఆయన ఫస్ట్ డేనే తెలిసిపోయింది. చాలా బాగా, ఎందుకంటే వాళ్ళు ఫుల్లు హోంవర్క్ చేసి దీని మీద బాగా ఆహ్, ఆహ్, ప్లాన్ చేసుకొని చేశారనమాట. ఓకే. సో, యాహ్! చాలా ప్లాన్ చేసుకొని వాళ్ళ వైఫ్ శశి గారు ప్రొడ్యూసరు. ఆవిడ కూడా దీంట్లో చాలా ఇన్వాల్వ్‌మెంటు. ఇద్దరికి ఒక ప్యాషన్. ఈ కథ మీద, ఈ సినిమా మీద కూడా, ఈ కథ మీద కూడా. ఈ కథని ఎలాగైనా మంచిగా తీయాలి, ప్రేక్షకులకు మంచిగా ప్రెజెంట్ చేయాలనేది వాళ్ళ ఒక ఇంటెన్షన్. ఓకే. ఫైన్. సో, అలాగే అండ్ తీశారు. హ్మ్. అనుకున్న టైంకి ఇప్పుడు ఇన్ని రోజులంటే ఇన్ని రోజులు, ఒక 5 డేసో లేదా ఒక 10 డేస్ అనుకోండి షూట్. ఈ నా క్యారెక్టర్ చేయాలని.
అలా ప్లాన్ చేసుకున్నట్టుగా అలా ఫినిష్ చేశారనమాట. ఓకే. ఫైన్. అండ్ అలానే ప్రొడ్యూసర్ శశి గారు. సో, బీయింగ్ ఏ లేడీ మీకు ఎలా ఉండింది సెట్‌లో అంతా? అండ్ ఎలా చూసుకున్నారు? చాలా బాగా చూసుకున్నారండి. అంటే వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా హ్మ్, చాలా బాగా నన్ను ట్రీట్ చేశారు. ఏదో ఆర్టిస్ట్‌ని వచ్చారు, వాళ్ళకేదో క్యారవన్ ఇచ్చి వాళ్ళకేదో ఫుడ్ పంపించాము మనకెందుకు ఆహ్, వాళ్ళకి పేమెంట్ ఇచ్చామా అన్నట్టు కాకుండా ప్రతి విషయంలో కూడా ఆవిడ నా కాస్ట్యూమ్స్ కూడా ఆవిడే డిజైన్ చేశారనమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి. నాకే కాదు సినిమా మొత్తానికి అందరికీ ఈ ఒక్కొక్క క్యారెక్టర్‌కు ఆహ్, ఇలాగే ఉండాలి. ఈ కలర్ కాంబినేషన్ ఇలా ఉండాలి. ఇది ప్యాటర్న్ ఇలా ఉండాలని శశి గారు చాలా దీని మీద ఆహ్, ఇంట్రెస్ట్ పెట్టి చేశారు. హ్మ్. ఆర్టిస్టులు మాకొచ్చినప్పుడు తిన్నారా మేడం? ఇప్పుడు నేను తినకపోతే ఏమైనా తెప్పిస్తాను మేడం? బయట ఏమైనా తెప్పించినా అలాగా చాలా కేరింగ్ అనమాట హ్మ్. ఆర్టిస్టుల మీద. చాలా కేర్ తీసుకొని ఆహ్, అది అందరూ చెయ్యరు అలాగా. ఒక ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ లాగా ఉంటారు కదా! అలా కమర్షియల్‌గా లేకుండా చాలా ఒక రిలేషన్ మాకు ఏర్పడింది. ఇప్పుడుకు బావుంటారు. ఓకే. మా ఇంట్లో వాళ్ళెవరో మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు ఇంటికి రండి మేడం, భోజనానికి రండి మేడం అంటుంటారు. సో, మంచి మంచి వంటలు చేసి పెడతారు ఆవిడ. మంచిగా వండుతారనమాట. సో, అలా ఒక బాండింగ్ ఉంది వాళ్ళకి. అంటే ప్రొడ్యూసర్ శశి గారు కానీ, సూర్య గారు కానీ ఇద్దరు అంతే. మా ఓకే. మా మాకు చాలా బాగా చేసుకున్నాం. ప్రొడక్షన్‌లో మాకు ఏ కొరత లేదండి. ఓకే. చాలా బాగా చూసుకున్నారు. ఫైన్. ఫైన్. అండ్ అలానే ఆమని గారు ఇప్పుడు బిగినర్ సొసైటీ మనం రోజు చాలా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సో, దాంట్లో భాగంగా మనం ఇప్పుడు 'నారి' మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి బేస్డ్ ఆన్ దట్ సబ్జెక్ట్. సో, చుట్టుపక్కల జరిగే ఈ ఆడవాళ్ళ మీద ఈ అరాచకాలు కావచ్చు. సో, నాట్ నెసెసరీలీ దాడులనే కాదు. ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్రాబ్లమ్ మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. ఇలా చాలా మనం వింటూ ఉంటాం కదా! రెగ్యులర్ బేసిస్ మీద. సో, అలాంటి వాటిల్లో మిమ్మల్ని బాగా కలవరపరిచిన ఇన్‌స్టెన్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఏంటిది? ఏం జరుగుతోంది? ఎటు వెళ్తోంది సొసైటీ అని అనిపించినవి? చాలా ఇప్పుడు ఒక్కటి కాదు గదా! హ్మ్. రోజు ఏదో ఒక రోజు మార్నింగ్ లేసి న్యూస్ ఆన్ చేసి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. పేపర్ ఓపెన్ చేస్తే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తూనే ఉంది. రీసెంట్‌గా కూడా ఇప్పుడు కోల్కతాలో జరిగింది. హ్మ్. అదంతా అసలు డైజెస్ట్ చేయలేము. ఎందుకంటే రేపు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మా పిల్లలకి ఇలా జరుగుంటే మాకంత పెయిన్ ఉండేదని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అక్కడ ఆలోచించారనమాట. సో, అది ఎంత ఘోరమైన ఒక ఇన్సిడెంట్ అది. ఎవ్వరూ ఇప్పటికీ మర్చిపోలేదు. అలా అదొక్కటే కాదు, చాలా మన హైదరాబాద్‌లో గానీ, ఇక్కడ జరుగుతున్నది ఇవి కానీ ఆహ్, ఒక్కొక్క స్టేట్‌లో కూడా జరిగేది చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. నిజంగానే ఎక్కడికెళ్ళిపోతున్నాం మనం? ఏమవుతుంది మా సొసైటీ? రేపు మన పిల్లలు కూడా ఏమవుతారో, ఏంటో అని ఒక భయం స్టార్ట్ అయింది అందరికీ. సో, మన పిల్లల్ని ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఒక సొసైటీలో మా పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి? వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? వాళ్ళకి ఏం చూపించాలి? టీవీ చూస్తే ఏది చూడకూడదు. ఫోన్ ఇస్తే ఏం చూడకూడదు. ఫోన్ ఇవ్వాలా వద్దా? ఇలా ఒక క్వెషన్ మార్క్ స్టార్ట్ అయింది అందరు పేరెంట్స్‌కి. ఓకే. సో, యాహ్! ఒక భయం స్టార్ట్ అయింది. ఇంకా వీలైనంత వరకు పేరెంట్స్ పిల్లల్ని ఎంతగా వాళ్ళకొక మంచి చెప్పాలో సొసైటీకి యాక్చువల్‌గా అయితే ప్రతి ఒక్క పేరెంట్స్ ఏమనుకుంటారు, మన పిల్లలు సొసైటీకి నలుగురికి మంచి చేసే ఒక పిల్లల్లా ఉండాలి హ్మ్. అని అనుకుంటాం. ఈ సొసైటీకి ఒక మంచి ఆహ్, రేపు నలుగురికి యూజ్ అవ్వాలి. మనం ఏం చేసినా. నేనే కానీ, రేపు మన పిల్లలే గాని అనుకుంటాం. ఇప్పుడు అలా గాదు. అసలేం చేయకపోయినా పర్వాలేదు. చెడు చేయకపోతే చాలు చాలు. అనే పరిస్థితికొచ్చేసాం అదే. మనం. అవును. నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు గానీ పర్లేదు. చెడు మాత్రం చెడు చేయకు మాత్రం అని. చేయొద్దు అనే పరిస్థితికి వచ్చామనమాట హ్మ్. ఈ హ్మ్. రోజుల్లో. హ్మ్. ట్రూ అండి. ట్రూ మీరు చెప్పింది. అండ్ అలానే అమని గారు కొంతమంది అంటూ ఉంటారు. అంటే అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్పడం కదా! ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. సో, అయ్యో! త్వరగా వచ్చేయి ఎక్కడికెళ్తున్నావు? 6 వరకు ఇంట్లో ఉండాలి. సో, ఇలాంటివన్నీ. సో, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి ఫస్ట్ అలా చెప్తే అసలు ప్రాబ్లమ్ ఉండదు గదా! అన్నది కూడా కొంచెం మనం వింటూ ఉంటాం కదా! దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటి మగవాళ్ళకి ఆడ ఆడపిల్లలకి మనం జాగ్రత్తలు చెప్తాం జాగ్రత్త కదా! ఇందాక చెప్తాం కదా! మనం మాట్లాడుకున్నాం ఆ విషయం కూడా. ఇప్పుడున్న హ్మ్. సిట్యుయేషన్ మగపిల్లలకి కూడా ఇప్పుడు చెప్పాల్సొస్తది. హ్మ్. ఎందుకంటే, ఇప్పుడు మగపిల్లలకి కూడా సేఫ్టీ లేదు. ప్రొటెక్షన్ లేదు. చిన్న పిల్లలు వెళ్తుంటే ఇప్పుడు స్కూల్‌లో మీరు చాలా స్కూల్‌లో చూసుంటారు.
చిన్న పిల్లల్ని కూడా ఆ మగ పిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు. చూసారు మీరు వినుంటారు. అవును. చంపేస్తున్నారు ఏదో చేసి. వాచ్‌మెన్‌లు వాళ్ళు వీళ్ళని. అన్నీ చూసినప్పుడు మగపిల్లలు కూడా సేఫ్టీ లేదు, ప్రొటెక్షన్ లేదు, సేఫ్ లేదు. ఆడపిల్లలకి ఎక్కువ, మగపిల్లలకి తక్కువ. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళకు కూడా భయపడాల్సొస్తుంది. మన పిల్లలు మగ, ఆడ కాదు ఇప్పుడు పిల్లలు ఎక్కడికైనా బయటికెళ్తుంటే ఇంటికొచ్చేదాకా భయమేస్తది. ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఒక సేఫ్టీతో పంపించాల్సొస్తుంది. మన చుట్టుపక్కన ఇంట్లో కింద ఇప్పుడు అపార్ట్‌మెంట్ అంటే కింద ఆడుకోవడానికెళ్తే ఉన్నారా? ఆడుకుంటున్నారా? లేదా? అని ఒక 10 సార్లు ఎళ్లి చూడాల్సొస్తది. సో, అలాంటి పరిస్థితనమాట. ఇప్పుడు డిఫరెన్స్ ఏమీ ఏం లేదు. లేదు. సో, ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని అంటారు. బట్ బేసికలీ ఇప్పుడు రోడ్‌లో వెళ్తుంటే కుక్క ఆడపిల్లనా, మగపిల్లని చూసి కొరకట్లేదు. ఎవరు పడితే దానికి తిక్క ఎక్కిందంటే ఎవరినైనా కొరికేస్తుంది గదా! అలాగే అయింది ఇప్పుడు మనకు సొసైటీలో గూడా. ఓకే. యాహ్! సో, ఎవరైనా కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది అని అంతే. అంటారు. ఓకే. ఫైన్ అండి. అండ్ ఈ మూవీలో మీకేదన్నా కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిన సందర్భం ఏదన్నా ఉందా? ఆఫ్‌కోర్స్ మీరింత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే అనిపించిందా అండి? ఛాలెంజింగ్ అంటే ఈ క్యారెక్టర్ నాకొక ఆ! ఛాలెంజింగ్ అనమాట. ఓకే. ఈ క్యారెక్టర్ నేను చేయడమే ఒక ఛాలెంజింగ్. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, "మేడం మీరు ఈ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారంటే" హ్మ్. నాకిష్టమైంది నాకు కంటెంట్ నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చింది చేస్తున్నానని చెప్తున్నాను. ఎందుకంటే ఆమ్ని గారు ఇలా బట్టలు అలా తీసేయడము, ఎగ్జాక్ట్‌లీ. అలా ఎయడము అంటే అది నేను కొంచెం ఇన్హిబిషన్ తోటి అసలు అడగాలా? వద్దా? అన్నట్టు నేను అడగండి. ఉన్నానది. అదే మనకు అవసరం కాబట్టి ఆ! అడగండి. ఆ! అవసరం కాబట్టి ఆ సినిమాలో నేను చేశాను. హ్మ్. ఎందుకంటే ఎందుకంటే ఇప్పటి వరకు అంటే మీరు క్లైమాక్స్ హీరోయిన్‌గా అదే చేసినప్పుడు కూడా మేమెప్పుడు అలా చూడలేదు ఆమని చూడలేదు. గారిని. అంటే రొమాన్స్ చేసినప్పుడు చేసాం. అది ఆ! వేరు, అది హీరోయిన్‌గా. ఆ! ఇందులో ఒక రెవల్యూషన్ లాగా ఒక ఒక స్ట్రాంగ్ లేడీ లాగా చేయడం అనేది ఆహ్, ఒక గట్స్ ఉన్న లేడీ లాగా చేయడం అనేది నాకొక ఛాలెంజింగ్ రోల్ అనమాట ఇది. సీ ఆహ్, సూర్య గారు కథ చెప్పినప్పుడే ఆయనే కొంచెం హెసిటేట్ అయ్యి చెప్పారు. "చేస్తారా? లేదు మేడం వద్దంటారు. చెయ్యనంటారా?" అని. హ్మ్. నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాను. ఒక 2, 3 డేస్ తర్వాత ఓకే చెప్పారు. చేస్తానని చెప్పాను. హ్మ్. తర్వాత అలా ఓకే అయింది. హ్మ్. అంటే అప్పుడు మీకేమీ అనిపించలేదా ఆమని గారు? అంటే డెఫినెట్‌లీ డౌట్స్ ఉంటాయి గదా! మనకి. ఇలా చేస్తే ఎలా అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు మామూలుగా ఆడియన్స్ అలా చూడలేదు గదా! సడెన్‌గా అంటే అలా ఇది తప్పు చేస్తే ఏమి లేదు ఇందులో. హ్మ్. తప్పున్నా లేకపోయినా కొంచెం ఆమని అంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఎలా క్యారెక్టర్ ఉంటుంది కదా అని. అక్కడ. నేను హ్మ్. ఆమెని కాదు అక్కడ హ్మ్. క్యారెక్టర్ కనబడుతుంది. నేను హ్మ్. నేను కనబడనక్కడ. క్యారెక్టర్ కనబడుతుంది. ఒక తల్లిగా, ఒక వైఫ్‌గా, ఒక కూతురుగా అక్కడ ఆ క్యారెక్టరే కనబడుతుంది. సినిమా చూస్తున్నప్పుడు సేపు ఆమెని కనబడదు. హ్మ్. ఆ క్యారెక్టరే కనబడుతుంది. సో, ఆ క్యారెక్టర్ చేయాలి. ఆ క్యారెక్టర్‌కి ఆ న్యాయం చేయాలంటే ఆ సిట్యుయేషన్‌లో ఆ సీన్ నేను చేయాలి. ఓకే. సో, చేయాల్సొచ్చింది. చేస్తేనే ఆ సీన్ పండుతుంది. ఆ సినిమా కూడా బావుంటుంది. సో, ఓకే. కాబట్టి చేయాల్సొచ్చింది. హ్మ్. అంతే తప్ప ఆమెని ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటే మనం ఎప్పుడు ఇంక ఏడుపు రోలు చీర కట్టుకొని ఇలా కళ్ళు తుడుచుకుంటూ చేస్తే అది నా బ్రాండ్. ఆ! ఓకే. ఆమెని అంటే గడుసుతనంగా మాట్లాడడం, హ్మ్. ఇంకా కళ్ళల్లో గ్లిజరీ వేసుకొని ఏడవడం ఇవన్నీ ఉంటాయి. ఆమెని అంటే అది అందరికీ తెలుసు. అది హ్మ్. హ్మ్. అందరు ఆడియన్స్‌కి తెలుసు. సో, ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఆమెని చేయగలుగుతుంది. హ్మ్. చేస్తది. బోల్డ్‌గా చేసింది. చాలా చేసింది అనేది నాకు కావాలి. హ్మ్. సో, మేబీ 'నారి' మూవీ రిలీజ్ తర్వాత నుంచి ఆమని గారిని ఇంకా ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో చూడొచ్చంటారా? మొన్న 'బాబు' హ్మ్. అని ఒక సినిమా రిలీజ్ అయింది. దాంట్లో అవును. కూడా డిఫరెంట్ రోల్ నాది. హ్మ్. చాలా డిఫరెంట్ రోల్. ఇప్పుడు మనం వేరే ఆర్టిస్ట్ గురించి మాట్లాడకూడదు. అయినా నాకు చాలా క్లోజ్ కాబట్టి 'జగపతి బాబు' గారి గురించి చెప్తాను. హ్మ్. అప్పట్లో ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. అంటే అవును. ఒక హస్బెండ్ ఒకప్పుడు 'శోభన్ బాబు' గారు చేశారు. అవును. ఇద్దరు తర్వాత ఇద్దరు ఆ! పెళ్ళాలు అలా ఇలా 'శోభన్ బాబు' గారు తర్వాత 'జగపతి బాబు' 'జగపతి గారు బాబు' అని ఒక అనేవాళ్ళు. పేరొచ్చింది. అవును. ఆ బ్రాండ్ అలాగే ఉంది. హ్మ్. ఇప్పుడు చూసారా ఆయన ఎంత వెరైటీ డిఫరెంట్ క్యారెక్టర్స్, అవును. ఎన్ని డిఫరెంట్ రోల్స్, ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్న రోల్స్ ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. అలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. అది కదా ఆర్టిస్ట్ అంటే. అది కదా మనం ప్రూవ్ హ్మ్. చేసుకోవాలి. సో, అదే నేను చేస్తున్నాను. ఓకే. సో, ఈ విషయంలో 'జగపతి బాబు' గారు కొంత ఇన్‌స్పిరేషన్ ఇచ్చారు మీకని నిజంగా అనుకోవచ్చు. 100% హ్మ్. ఎప్పుడైనా ఏమన్నా అడుగుతారండి? ఏదన్నా క్యారెక్టర్స్ పరంగా కావచ్చు, ఏదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ బాండింగ్ ఉంటుందా ఆ! ఇప్పటికి ఇంకా? నేనిప్పుడు హ్మ్. ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము. ఓకే. కూర్చొని మాట్లాడతాం పాత కథలు, కొత్త కథలు, హ్మ్. ఇంకా ఫ్యూచర్ కథలు అన్నీ మాట్లాడుతుంటాం. ఓకే. నాకు కూడా చాలా ఇలా కాదు, ఇలా ఉండాలి అడ్వైస్ చేస్తారు. సో, ఒక ఫ్రెండ్లీగా ఒక
అడ్వైజర్గా ఆయన ఎప్పుడు నాకు జగపతి బాబు క్లోజ్ అనమాట. సూపర్. సో మాకైతే మీరు ఎప్పుడు హిట్ అయ్యారు జగపతి బాబు గారు, ఆమని గారు అంటే. యా. సో సెకండ్ ఇన్నింగ్స్ లో అంటే మీలానే జగపతి బాబు గారు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో అసలు కంప్లీట్ ఇంకా మీరు చెప్పినట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో విలన్ షేడ్స్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ రోల్స్ లో చూస్తున్నాము. సో మీకు వీటన్నిటిలో మీరు షాకింగ్ గా ఫీల్ అయింది కానీ సర్ప్రైజింగ్ గా ఫీల్ అయింది ఏంటండి జగపతి బాబు గారి క్యారెక్టర్స్ లో అండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి? నేను ఆయన చాలా సినిమాలు చూసాను. ఆయన ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్స్ ఆయన చేసిన ఎక్స్ప్రెషన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎంత బాగా సెటిల్డ్గా చేస్తున్నారు. అప్పట్లో చేసిన గోలగోలగా చేసేవారు, నవ్వేవారు, అలా చేసి అలాంటి క్యారెక్టర్స్ అది జోవియల్గా చేసిన క్యారెక్టర్స్. ఒక హస్బెండ్ అలాగా, ఒక రొమాన్స్ అలా చేసేవారు. ఇందులో అంత ఒక విల్లన్ అనేది సైలెంట్ కిల్లర్ లాగా ఎక్కువ డైలాగ్స్ మాట్లాడరు ఆయన. డైలాగ్ మీద డైలాగులు, పంచ్ డైలాగులు అలా కాకుండా ఒక సెటిల్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్తో అసలు సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎంతదాకా ఈయన విల్లన్ ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మామూలుగా ఒక హీరో ఇంప్రెషన్ ఉంది అందరికి. ఇంకా ఆయన ఎవరు అనుకోరు అలాగా. ఇంకా ఆయన యాక్టింగ్ కూడా అలాగే ఉంటుంది. లాస్ట్లో ఆయన ఒక క్రూయల్ విలన్ అన్నప్పుడు అసలు డైజెస్ట్ చేసుకోలేము, అంతా బాగా యాక్ట్ చేస్తున్నారు ఆయన. సో నాకు ఆ సర్ప్రైజ్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. మా బాబు గారు, జగపతి బాబు గారు ఎంత బాగా చేస్తున్నారా, ఎన్ని డిఫరెన్స్ రోల్స్. నేను కన్నడలో కూడా చాలా ఆయన 2-3 మూవీస్ చూస్తాను, తమిళ్లో చూసాను, తెలుగులో అయితే బోల్డ్ అని చూస్తాను. డిఫరెంట్ షేడ్స్ చేస్తున్నారు. ఒక్క సినిమాకి ఇంకో సినిమాకు సంబంధం ఉండట్లేదు. ఒకే ప్యాటర్న్ కూడా చేయకుండా ఆయన యాక్టింగ్ కూడా ఒకే ప్యాటర్న్ ఉండట్లే. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆ క్యారెక్టర్లో లీనమైపోతున్నారు. బాడీ షేప్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ సో ఎక్సలెంట్. సో మీకు కూడా ఎప్పుడైనా నెగిటివ్ షేడ్స్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా అండి? కంప్లీట్ ఇట్లా నెగిటివ్ ఇస్తే నేను బాగా చేసి నేను ప్రూవ్ చేసుకోవాలని కూడా అసలు రాయాలి అంటే ఫస్ట్ ఇమాజిన్ చేసుకోలేరు ముందు. ఇప్పుడు జగపతి కూడా అలాగే అన్నాను, చేశారు కదా ఇస్తే మేము చేస్తాం. ఓకే. అంటే దానికి ఒక మంచి డైరెక్టర్, మంచి కంటెంట్, మంచి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ వస్తేనే చేయగలుగుతాం. ఏది పడితే అది చేస్తే అది వర్కౌట్ అవ్వదు. కరెక్ట్. అది మంచి డైరెక్టర్ దగ్గర మంచి అది తీసుకోగలిగే డైరెక్టర్స్తో చేయాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. ట్రూ. ఎప్పుడైనా ఆమని గారికి కెరియర్లో ఆ మొనాటనీ అనిపించిందా? ఏంటి ఇదే చేస్తున్నానే, ఏదన్నా డిఫరెంట్గా వస్తే బాగుండు, చేస్తే బాగుండు అని అలాంటిది ఎప్పుడన్నా అనిపించిందండి? ఏదన్నా ఇప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా నేను మొనాటనీ అలా ఒకేలాగా చేయలేదు, డిఫరెంట్ రోల్సే చేశాను. శారీ కట్టుకున్నా, ఏడుపు క్యారెక్టర్ చేసిన దాంట్లో కూడా డిఫరెంట్ రోల్స్. ఒక దాంట్లో ఏమో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చేశాను, ఒక దాంట్లో ఏమో నేను గడిసిదాన్ని అనే క్యారెక్టర్స్. కొన్ని దాంట్లో ఇప్పుడు శుభ సంకల్పంలో ఏమో చాలా సాఫ్ట్ అండ్ రొమాన్స్గా కమలాసన్ గారితో ఒక ఇన్నోసెంట్ అలాగా. మిస్టర్ పెళ్ళాంలో ఏమో ఒక రెస్పాన్సిబుల్ ఉన్న ఒక లేడీ, 2 పిల్లల తల్లి, ఇలా చాలా డిఫరెంట్ రోల్స్ చేశాను అప్పటికి కూడా. ఓకే. సో ఇప్పుడు కూడా మొనాటనీ శారీ కట్టుకున్నానే తప్ప డిఫరెంట్ రోల్స్ చేశాను, డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. అలాగే పెద్ద మంచి డైరెక్టర్స్తో చేశాను. అవును. సో నిజంగా అంటే వీళ్ళతో పని చేయటం అబ్బా నిజంగా నా ఫస్ట్ మూవీ జంబలక్కడి పమ్మని చూసారంటే అసలు టోటల్ అవును. అది దానికి మించి ఒక బంపర్ ఎంట్రీ ఉండదు ఇండస్ట్రీలో. కంప్లీట్ ఆపోజిట్ డిఫరెంట్ క్యారెక్టర్, అది మీకే చెల్లింది అది. ఫైన్. సో నిజంగా అంటే ఈ డైరెక్టర్స్ తోటి వర్క్ చేయటం అసలు నాకు ఒక బ్లెస్సింగ్ అని అనిపించే డైరెక్టర్స్ ఎవరండి మీరు వర్క్ చేసిన వాళ్ళు? ఆల్మోస్ట్ అందరూ అలాగే. ఒక ఈవి గారు అయితే నా గురువు గారు, ఇంకా నా వెల్విషర్ ఆయన. సో ఆయన కృష్ణారెడ్డి గారు, దాసనారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, కె విశ్వనాథ్ గారు, ఒకరా ఇద్దరా, బాపు గారు, అందరూ నాకు బ్లెస్ చేసే డైరెక్టర్సే. సో నేను ఆ సినిమా చేసంటే ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఎంత బాగుందో అంత బాగా చూపించేవారు. ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని వాళ్ళు నాకు విషెస్ చేసేవారు అనమాట, ఆశీర్వాదం చేసేవారు అనమాట.
సరే ప్రతి ఒక్కరు నాకు నా నా ఆత్మీయులే అనమాట. నాకు డైరెక్టర్స్ అందరూ నా గాడ్ ఫాదర్స్ అందరు వాళ్ళు. అండ్ కే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో మీరు వర్క్ చేసినప్పుడు సో డెఫినెట్లీ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ అది ఉంటుంది కాబట్టి మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటండి? కే విశ్వనాథ్ కే విశ్వనాథ్ గారు. అదేంటంటే వర్క్ వన్స్ వెళ్ళిపోతే దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇంకా వేరే ఎక్కడ డైవర్షన్ ఉండదు. ఆయన వన్స్ మార్నింగ్ దిగారంటే లొకేషన్లో ప్యాకప్ అయ్యేదాకా ఆ ఒక సీన్ చేసిన ఆ సీన్ మీదే ఉంటుంది ఆయనకి. అందరూ ఇప్పుడు లైటింగ్ చేసేప్పుడు అక్కడ కూర్చుంటాము, కబుర్లు మాట్లాడుకుంటాం. ఆయన అలా ఉండరు. వాళ్ళు లైటింగ్ చేసేదాకా ఆ సీన్ని మమ్మల్ని పిలుస్తారు, పిలిచి ఇలా చేద్దాం, ఇంకా బెటర్మెంట్ రావాలి, ఇంకా యాక్ట్ చేయాలి, ఇలా చేయాలి. మానిటర్లు నంబర్ ఆఫ్ టైమ్స్ రిహర్సల్ చేస్తుంటాము, మానిటర్లు చేస్తుంటాం. చూస్తూ ఈవెన్ కమల్ హాసన్ గారు కూడా చేసేవారు. కూర్చోబెట్టేవారు కాదు ఆయన. కమల్ దా అంటే ఆయన కూడా వచ్చేవారు, కూర్చొని చేస్తుండే అంటే హోంవర్క్ చేసేవాళ్ళు. చేసి ఎంత బెటర్ రావాలో అంత బెటర్ వచ్చిన తర్వాత టేక్ చేసేవాళ్ళు అనమాట. అంత ఒక టైం ఎక్కడ వేస్ట్ చేసేవారు కదా. అంటే ఏదో వచ్చాము, లైట్స్ ఆన్ చేస్తే టేక్ చేసేద్దాం, మళ్ళీ మిగతా టైంలో కూర్చొని కబుర్లు మాట్లాడదాం, ఫోన్లు చూసుకుందాం. అప్పుడు ఫోన్లు లేదు, అది వేరే విషయం. ఈవెన్ కబుర్లు మాట్లాడుకుందాం, టైం వేస్ట్ చేద్దాం ఏమి ఉండేది. ఓన్లీ వర్క్ డెడికేషన్, ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్. అందుకే ఆయన సినిమా ఒక్కొక్కటి కూడా అంత ఏమంటారు కళాఖండంలా ఉంటుంది. అసలు చెప్పలేము. ఒక్కొక్క మూవీ కూడా అంత బాగుంటాయి ఆ సినిమాలు. అందుకే ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన డెడికేషన్, ఆయన భక్తి ఇంకా చెప్పడానికి లేదు ఆ మాటలు. ఆయన ఒక్కరే కాదు, ఆయన బాపు గారు కూడా, ఈవెన్ బాపు గారు కూడా. సో వీళ్ళందరూ డైరెక్టర్స్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే ఆ వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ వర్క్ని దేవుళ్ళలాగా పూజించేవాళ్ళు అనమాట వాళ్ళు. అసలు ఇందాక మీరు జంబలకడి పంప గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను అసలు అంత సర్కిల్ లాగా మీకు ఆ జంబలకడి పంప నుంచి ఇప్పుడు నారీ మూవీ కొంచెం ఆల్మోస్ట్ దాంట్లో కూడా ఏంటంటే అసలు ఆడవాళ్ళ మీద ఇది అసలు ఇలా మారిపోవాలి, ఆడవాళ్ళు ఇలా అన్నట్టు కాన్సెప్ట్లో ఉంటుంది కదా. అది కొంచెం ఇది ఏంటి అంటే సో ఆఫ్ కోర్స్ ఇది కూడా ఆడవాళ్ళ మీద డిఫరెంట్ లేండి, బట్ కోర్ అది కొంచెం ఫన్నీ వెళ్తుంటది. కొంచెం కాదు అసలు సూపర్ ఫన్నీ ఉంటుంది, మొత్తం ఫన్నీ ఉంటుంది. ఆ ఫన్నీ ఉన్నా కూడా జనాల్ని కూర్చోబెట్టి ఒక 2.5 hours ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ సినిమాలో. ఇది ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అట్ టైం మెసేజ్ ఉంటుంది, మన పిల్లలందరూ చూసి నేర్చుకోవాల్సింది ఉంటుంది, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. సో అన్నీ ఉంటుంది ఈ నారీ మూవీలో. ఓకే. సో జంబలకడి పంప అప్పుడు మీకు ఏమన్నా కొంచెం ఆ ఎంబ్రాసింగ్ మూమెంట్స్ ఏమన్నా ఉండిన్నాయా అండి? అంటే ఫస్ట్ మూవీ మీది డెబ్యూ, అందులోనూ కొంచెం ఆ మగాడిలాగా బిహేవ్ చేయడం కావచ్చు. నాకు కథ తెలీదు. డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ మూవీ గారు కథ ఎవరు మాకు చెప్పారు కదా, ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను. ఓకే. సో అలా చేస్తూ నాకు అర్థమయ్యేది, ఓ క్యారెక్టర్ అంటే ఇది, మాకు డామినేట్ క్యారెక్టర్ ఇచ్చారు అంటే హీరోని వచ్చి అంటే సినిమా అంటే క్యారెక్టర్ డామినేట్ కాదు, ఆయన డామినేట్ చేసే క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టరే డామినేట్ క్యారెక్టర్. అంటే హీరో మీరు ఆడవాళ్ళు అంటే ఆయన ఆడదానిగా మారిపోవడం, నేను ఆయన డామినేట్ చేయడం ఇలా అనేది తర్వాత నాకు అది అర్థమైంది అనమాట. అర్థమై దాన్ని అంటే ఈ చెప్పినంత వరకు సీన్ చెప్తే ఆ సీన్ చెప్పినంత వరకు డైలాగ్ చెప్పడానికి కరెక్ట్గా వెళ్ళి నేను చేసేసాను దాన్ని. ఎక్కడ 1 more తీసుకెళ్ళి చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు ఒక ఫైర్ ఉండేది కదా, బాగా చేయాలి, డైరెక్టర్ ఎక్కడో నన్ను తిట్టకూడదు అలా ఉండేదాన్ని కదా. ఇప్పుడు అలాగే ఉంటున్నాను, బట్ అప్పుడైతే ఇక ఎక్కువ భయం ఉండేది, బాగా చేయకపోతే తిడతారేమో అలా అంతా ఉండేది కదా. సో అందుకని కొంచెం ఎక్కువ అటెన్షన్లో ఉండేవాళ్ళం మనం. ఓకే, సూపర్ అండి. అండ్ సో మీరు అంటే మీ ఇప్పటి వరకు జరిగిన జర్నీలో ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఎవరు ఉంటారండి? వాళ్ళు ఏ పర్సన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటారు? ఇక్కడ చేసిన ప్రతి ఒక్క డైరెక్టరు, ప్రొడ్యూసర్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోను. ఫస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటే నన్ను ఈ భూమి మీద వదిలే నన్ను ఇంతవరకు తీసుకొచ్చి నన్ను ప్రతి క్షణం ప్రతి విషయంలో నన్ను కాపాడుతున్న నా దేవుడికి, మళ్ళీ నా పేరెంట్స్కి అంటే ఇంట్లో పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఇంతవరకు రాలేను. సో నా పేరెంట్స్కి, నెక్స్ట్ నా ప్రొఫెషనల్లో ఉన్న మా ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్స్కి
నన్ను ఒక బిడ్డలాగా నన్ను తీసుకొని లాలించి పోషించి సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు నన్ను పెంచారు కదా వాళ్ళ వాళ్ళ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. సూపర్ అండి. సో సెకండ్ ఇన్నింగ్స్ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాంట్లో మీ బెస్ట్ మూవీ చెప్పాలి అంటే ఏదైనా ఏ మూవీ అయి ఉంటుంది? అది నారి కాకుండా. నారి కాకుండా యాక్చువల్గా అయితే ఇప్పుడు చేసిన అన్ని క్యారెక్టర్స్ కొంచెం మంచిగానే చేస్తున్నాను. దాంట్లో నాకు కొంచెం నచ్చి బాగా చేసిన క్యారెక్టర్ అంటే చావు కబురు చల్లగా. ఓకే. అదొక మంచి క్యారెక్టర్ నాది. దాంట్లో అట్లా మందు కొట్టేది అలా కొంచెం ఉంటుంది, కానీ దాంట్లో ఒక నా క్యారెక్టర్ పోతుంది. కొడుకుని నేను కన్వే చేసే ఆ విధానం, నేను ఇలా ఉన్నానంటే అది ఎందుకు ఏవన్నీ నన్ను కన్వే చేసే విధానం అది బాగుంటుంది అందులో ఆ సినిమాలో. సినిమా సక్సెస్ లేదా అనేది పక్కన పెడితే అదర్వైజ్ మంచి మూవీ అన్నమాట అది. నా క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అండ్ సీరియల్ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఆమెని గారు? మీరు తెలంగాణ సీరియల్స్లో చూసి మేము కూడా అఫ్కోర్స్ సంతోషపడ్డాము, కొంచెం సర్ప్రైజింగ్గా కూడా అనిపించింది. అంటే సీరియల్ సినిమా అనేది నేను వేరుగా చూడలేదు. కాకపోతే ఏంటంటే మరి కొంచెం సీరియల్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అదొక్కటే డిఫరెన్స్ అంతే. ఇప్పుడు సినిమా అంటే మనం కొంచెం రిలాక్స్గా చేసుకోవచ్చు, సీరియల్ అన్నప్పుడు కొంచెం ఫాస్ట్ వర్క్ ఉంటుంది, ఎక్కువ మనకు సీన్స్ ఉంటుంది, ఎక్కువ డైలాగ్స్ ఉంటుంది. అండ్ మంత్లో కొన్ని డేట్స్ కూడా ఇంకా ఖచ్చితంగా బ్లాక్ అవుతాం అక్కడ. సో అంతే తప్ప అదర్వైజ్ యాక్టింగ్ కానీ అన్నీ ఒకేలా ఉంటుంది. సో నాకు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మంచి క్యారెక్టర్ కాబట్టి చేశాను. మంచి క్యారెక్టరు అది సినిమా అయితే వెబ్ సిరీస్ అయితే సీరియల్ అయితే మంచి క్యారెక్టరు, ఇది జనాలకి బాగా రీచ్ అవుతుంది ఆ క్యారెక్టర్. మళ్ళీ ఇంకా చాలా దగ్గర అవుతాం. ఇప్పుడు సినిమాల కంటే ఆడవాళ్ళకి ఇంకా చాలా దగ్గర అవుతున్నది సీరియల్సే. ఆడవాళ్ళు ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో గొడవలైనా వదులుకుంటారు, కానీ ఆ గొడవ ఏమవుతుంది అది మాత్రం సీరియల్ వాళ్ళు చాలా అలా ఇన్వాల్వ్ అయిపోయి ఆ సీరియల్ అసలు టీవీ రాకపోతే వాళ్ళు పడే టెన్షన్స్ అన్ని చూస్తున్నాను. సో అప్పుడు ఎంతగా టీవీకి వాళ్ళు అడిక్ట్ అయ్యారు. అడిక్ట్ అని కాదు, అంటే వాళ్ళు ఆ రెస్పాండ్ బాగుంటుంది వాళ్ళ దగ్గర. పైగా మనకు ఆర్టిస్ట్గా ఇంకా వాళ్ళ ఇంట్లో ఒకరిగా ఉండిపోతాము, మర్చిపోలేరు మమ్మల్ని ఆ క్యారెక్టర్లో. సో అవన్నీ చూసి చేస్తే బాగుంటుందని అనుకున్నాను. మంచి క్యారెక్టర్ వచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఓకే, ఫైన్. అండ్ మేడం, ఆ మూవీలో మీరు జగపతి బాబు గారిని అమ్మేస్తారు కదా రోజా గారికి. సో ఆ మూవీ రిలీజ్ శుభలగ్నం, ఆ మూవీ రిలీజ్ తర్వాత లేడీస్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినప్పుడు అలాంటి సందర్భం ఏదన్నా ఉందా? అంటే ఇప్పుడు కొంతమంది ఓన్ చేసేసుకొని ఉంటుంది కదా, అసలు ఆ టైంలో ఇంకా ఎక్కువగా ఉండేదా? నేను అంటే విలన్గా చేసే వాళ్ళని అసలు నువ్వేంటి అలా చేసావు, ఎందుకు వాళ్ళని అలా కొట్టావు, ఇలా మాట్లాడే వాళ్ళని చెప్పి వింటూ ఉంటాము. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగాయి మీకు? ఎవరన్నా అలా ఎలా అమ్మేసుకున్నావు మొగుడిని, అలా ఎలా చేసావు, ఇలాంటి ఏమన్నా ఉన్నాయా? అప్పుడంటే ఇప్పటికీ మాట్లాడుతున్నాను. అవునా? ఇప్పుడు మొన్న ఎక్కడో ఒక లేడీ వచ్చింది, ఆడియన్ అనుకుంటా, ఆవిడ వచ్చి మేడం మీ సినిమా చూసిన తర్వాత నేను మా ఆయన్ని అమ్మేయాలనుకున్నాను మేడం నేను అని. ఎక్కడికి వెళ్ళినా మర్చిపోవట్లేదు ఆ క్యారెక్టర్ని. ఏ ఊరు వెళ్ళినా మేడం మీ సినిమా చూసాను కదా, మీరు మొగ్గుని అమ్మేస్తారు కదా, నేను కూడా మా అమ్మాయిని అమ్మేయాలి. బాబు అయితే అప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారు ఇలా అమ్మేయడానికి? అలా కొనుక్కునే వాళ్ళు లేరు అంతే. జగపతి బాబు రోజా గారు కొన్నారు. అలాగా అప్పట్లో ఎక్కువ, ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా అది ఆ క్యారెక్టర్ మర్చిపోవట్లేదు. అంటే అది ఎంత రీచ్ అయింది చూడండి, ఇప్పటికీ మర్చిపోవట్లేదు వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ కూడా మర్చిపోవట్లేదు. ఎక్కువ రీల్స్ చేస్తున్నారు. నా ఎదురింటి మంగళగౌరి చాలా మంచిగా రీల్స్ చేస్తారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా రీల్స్ చేస్తున్నారు. సో స్పెషల్లీ సోషల్ మీడియా అది వచ్చాక ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. ఎవరికైనా అయింది ఆ సినిమా. ఇంకా మీరు అన్నట్టు ఆ సాంగ్ కూడా ఆ సాంగ్ చిలక ఏ తోడు, ఎవరైనా బాధలు ఉన్నారంటే చిలక ఏ తోడే సాంగ్ రీల్స్ వస్తుంది, వాళ్ళు ట్రోల్ చేసేస్తున్నారు ఆ సాంగ్ ని. సో అంత మంచిగా రీచ్ అయ్యేది ఆ సినిమా.
ఇప్పటికీ గ్రేట్ అనమాట అది. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా చాలా అమని గారు. అంటే happy. అలాంటి వాటిలో ఒక పార్ట్, మేజర్ పార్ట్ అయినందుకు. అవును. అలాంటి చాలా evergreen చాలా movies హ్యాపీ లో. అనిపిస్తది. Fine. అందరికి అది అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు గ్లామర్ క్యారెక్టర్స్ అందరూ చేసేస్తారు, మర్చిపోతారు. మళ్ళీ ఇంకో అవును. కొత్త గ్లామర్ ఇంకొక వస్తారు. వచ్చిన చూస్తారు. కానీ ఇలాంటి Performance పర్ఫార్మెన్స్ oriented. ఓరియంటెడ్ ఎప్పటికీ మర్చిపోలేరు. మర్చిపోరు. ఒక అరుంధతి కానీ మర్చిపోలేరు కదా. అవును. అమ్మోరులో అవును. సౌందర్య గారు కానీ ఒక్క షాట్ అమ్మవారిలాగా వచ్చిన రమ్యకృష్ణ రమ్యకృష్ణ గారు. గారిని ఇప్పటికీ మర్చిపోలేరు. మర్చిపోలేరు. అవును. సో అది బాహుబలిలో రమ్యకృష్ణ గారు ఎంత పర్ఫార్మెన్స్ చేశారా, ఇప్పటికీ మర్చిపోలేరు, మర్చిపోలేరు. ఎప్పటికీ మర్చిపోరు. అవును. సో అది పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఎప్పుడు బాగానే ఉంటుంది. సూపర్ మేడం. సో అమని గారు, ఫైనల్లీ టు ద ఆడియన్స్ నారీ మూవీ గురించి ఏం చెప్పదలుచుకున్నారండి? నారీ మూవీ వచ్చి ఒక ఫ్యామిలీతో 13 ఏళ్ళ తర్వాత ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 20 ఏళ్ళ సంవత్సరం వరకు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కానీ వెళ్ళి చూడాల్సిన సినిమా. అలాగే ఇది ఒక కుటుంబ కథా చిత్రం. ఇదేదో హీరోయిన్ ఓరియంటెడ్ వీళ్ళే చూడాలి వాళ్ళే చూడాలి ఏమీ డిఫరెన్స్ లేదు. అందరూ వెళ్ళి కూర్చొని చక్కగా చూడాల్సిన మూవీ. అట్ ఎ టైం ఏంటంటే ఇది ఇప్పుడు మగవాళ్ళు వచ్చి ఏదో ఆ సాంగ్ని పెట్టి తిట్టామని అలా ఏం లేదు. ఆ సాంగ్ ఒక పర్టికులర్ దీనికోసం పెట్టారు. మగవాళ్ళు కూర్చొని చూస్తే ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, పేరెంట్స్ మన పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏం చెప్పి పెంచాలి, వాళ్ళకి ఏం చెప్పకూడదు, ఏం చూపించకూడదు అనేది అన్నీ ఈ సినిమాలో చూడాల్సినవి. పేరెంట్స్ చూడాలి, ఎస్పెషల్ కపుల్స్ వెళ్ళాలి. ఇది 7th మార్చ్ రిలీజ్ అవుతుంది. సో కపుల్స్ వెళ్తే ఒక టికెట్ తీసుకుని ఒక టికెట్ ఫ్రీ ఫస్ట్ షోకి. 8th 4 షోస్ ఫ్రీ ఉంటుంది. ఒక్క టికెట్ తీసుకుంటే ఇంకొక టికెట్ ఫ్రీ అన్నమాట. సో ఇది ఎందుకు ఈ ఇంటెన్షన్తో ఇలా చేస్తున్నారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ అంటే, వాళ్ళు మనం చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా అందరికి దగ్గరికి వెళ్ళాలి, అందరూ రీచ్ అవ్వాలి, అందరూ ఈ సినిమా చూడాలి, ఆదరించాలి అని ఒక్క ఇంటెన్షన్తో ఈ ఆఫర్ చేశారు. సో తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి, ఈ సినిమా మిస్ అవ్వద్దు. మీ ఎంకరేజే మాకు స్ఫూర్తి ఇస్తుందన్నమాట. సో ఇలాంటి మంచి సినిమాలు బాగా ఆడాలంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే తప్ప, మీరు సహకరిస్తే తప్ప ఈ సినిమా ఆడదు. సో మీరు అందరూ తప్పక వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అమని గారు. థ్యాంక్ యూ.